2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గత కొన్ని రోజులుగా బంగారం పడుతూనే ఉంది అండ్ ఈరోజు మనం చూస్తే ఎలాంటి మూమెంట్ లేదు. అండ్ అదేవిధంగా సిల్వర్లో కూడా అంటే పెరగడం కాకుండా తగ్గడం మనం చూస్తున్నాం. గోల్డ్ ప్రభావం సిల్వర్ మీద ఉంటుంది, బట్ కొన్నిసార్లు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. మరి ఇవి రెండు చూస్తే తగ్గే ముఖంలోనే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఎలా ఉండబోతున్నాయి? యాక్చువల్గా చెప్పాలి అంటే గోల్డ్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది సిల్వర్. సో సిల్వర్ కన్జంప్షన్ అనేది మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది. పడ్డా కానీ మీరు అడిగినట్టుగా ఇందాక ప్రశ్నలో సిల్వర్ పడ్డా కానీ స్టిల్ ఇట్ ఇస్ అవుట్ పర్ఫార్మింగ్. అంటే గోల్డ్ మీకు అవుట్ పర్ఫామ్ చేయడానికి చాలా ప్రయత్నించింది. ప్రీవియస్ హై ఏదైతే 1,01,078 రూపాయలు గోల్డ్లో ఉంటుంది కదా, అది టచ్ చేయలేకపోయింది, లోవర్ టాప్ క్రియేట్ చేసి కుప్పకూలిపోయింది. కానీ సిల్వర్ ఏం చేసిందంటే ప్రీవియస్ హైస్ని 1 కాదు 2 కాదు 3 కాదు 4 సార్ల కంటే ఎక్కువగా క్రాస్ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,08,000 ఒక హై క్రియేట్ చేసింది ఎగ్జాంపుల్ అనుకోండి. అక్కడి నుంచి 1,09,000 కొత్త హై, 1,10,000, 1,15,000, 1,16,000 వరకు వెళ్ళిపోయింది. అంటే పెరుగుతూనే ఉంది ప్రతిసారి, కానీ న్యూ హైస్ వస్తూనే ఉన్నాయి. దానికి అర్థం ఏంటంటే దానికి ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది బాగా పెరిగిపోయింది. ఎందుకు అంటే మార్కెట్లో డిమాండ్ పెరిగింది కాబట్టి. బికాస్ ఎవ్రీ కమాడిటీ ప్రెషియస్ మెటల్స్ వచ్చేసేసి అది ప్యూర్ ద గేమ్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. మీకు డిమాండ్ ఎంత ఎక్కువగా పెరిగితే ఆటోమేటిక్గా సప్లై అనేది సరిపోదన్నమాట. సో సప్లై సరిపోనప్పుడు ఏమవుతుంది, ఈ డిమాండ్ చేస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే నేను ఇంకా నా ధర పెంచుకొని కొంటా, నాకు అవసరం ఉంది, అత్యవసరం ఉందన్నమాట, నాకు సిల్వర్ లేకపోతే నా ఫ్యాక్టరీ మూతపడిపోతుంది, నా లేబర్ అంతా ఖాళీగా కూర్చుంటారు, నా మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతుంది. సో కాబట్టి కన్జంప్షన్ విషయానికి వచ్చినప్పుడు సిల్వర్ హ్యాస్ గాట్ మోర్ డిమాండ్ అనమాట మార్కెట్లో. కానీ జరిగింది ఏంటంటే గత వారంలో గోల్డ్ ఎలాగైతే పడిందో సిల్వర్ కూడా అలాగే ఒక ప్రాఫిట్కి గురైందనమాట. అయితే ఎంతవరకు పడింది, ఇక్కడితో ఆగిపోతుందా, ఇక్కడ నుంచి పెరుగుతుందా, ఈ వారంలో ఏం చేయాలి, ప్రత్యేకంగా అసలు మనం మాట్లాడుకుంటే ఈరోజు ఏం చేయాలి, 5 to 9 ముహూర్తం సిల్వర్కి కూడా చెందుతుందా, అలాంటి విషయాలు అన్ని కన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. జస్ట్ వెయిట్. ఫస్ట్ నేను మీ అందరికీ స్పాట్ మార్కెట్లో సిల్వర్ ఇవాళ ఎలా ఉంది ఆ ప్రైస్ చూసుకుందాం. నిన్న ఇవాళ సేమ్ గోల్డ్ లాగే సిల్వర్లో కూడా నో మూవ్మెంట్, ఇట్స్ ఫ్లాట్. సో 126 రూపాయలు గ్రామ్ సిల్వర్ ఉంది. అండ్ అలాగే మీరు కేజీ సిల్వర్ తీసుకుంటే 1,26,000 రూపాయలు. సో అబ్సల్యూట్ ఫ్లాట్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఈ రీజన్ కారణం ఏంటంటే బాగా ఎక్కువగా పెరగడం అయిపోయింది, పడిపోవడం కూడా అయిపోయింది. ఒక విషయం మీకు తెలుసా, 1,28,000 రూపాయల వరకు కేజీ వెండి పలికిన ధర అక్కడి నుంచి చూసుకుంటే జస్ట్ 2 రూపాయలే దొరికింది. అంటే కేజీ ప్రకారంగా 2,000 రూపాయలు తగ్గింది. కానీ గోల్డ్ మాత్రం మీకు 4,000 రూపాయలు తగ్గింది. మరి విలువ ఎవరికి ఎక్కుకుంటుంది, గోల్డ్కే. సో మరి విలువ ఎక్కువగా గోల్డ్కు ఉన్నప్పుడు గోల్డ్ ఎందుకు ఎక్కువగా పడుతుంది అంటే గోల్డ్ ఈజ్ ప్యూర్లీ అ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అంటే మీరు జస్ట్ అందులో డబ్బులు పెట్టేసి అది మీ దగ్గర ఒక వస్తువు అనేది మీ దగ్గర ఇంట్లో ఒక ఆస్తి రూపంలో పడి ఉంటుంది. అది మీ మీ బీరువాలో కానివ్వండి, మీ బ్యాంక్ లాకర్లో కానివ్వండి, ఆర్ మనం వేసుకునే జ్యువెలరీ కానివ్వండి, అలాంటి రూపంలోనే మీ దగ్గర బంగారం అనేది కనిపిస్తుంది. కానీ సిల్వర్ ఏంటంటే కన్జ్యూమ్ అయిపోతుంది. అది మీరు స్వీట్ మిఠాయి షాప్లో వెళ్ళి చూసినా కానీ అక్కడ సిల్వర్ కవర్ వేసి పెడతారు దాని మీద, అది కన్జ్యూమబుల్ సిల్వర్ అనమాట. సో అలాగే ప్రతి ఎలక్ట్రానిక్స్లో, ఫార్మస్యూటికల్లో, ప్రతి ఫ్యాక్టరీలో మీకు సిల్వర్ కన్సంప్షన్ అనేది పెరిగింది కాబట్టి ఇక్కడ డిమాండ్ అలాగే ఉంది, డిమాండ్ తగ్గలేదు. సో దానికి అర్థం ఏంటంటే డిమాండ్ తగ్గలేదంటే మళ్ళీ తొందరగా మళ్ళీ సిల్వర్ న్యూ హైస్కి వెళ్తుంది. ఈ రోజున ఇంట్రాడేలో ఎంతవరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అది చూపించే ముందు ఇక్కడ మీరు చూసుకుంటే సిల్వర్ మళ్ళీ ఇక్కడ 5 minutes చార్ట్లో ఒక షార్ప్ ఫాల్ అంటూ ఇచ్చింది. కానీ ఆ షార్ప్ ఫాల్ తర్వాత జరిగింది ఏంటి, మళ్ళీ సిల్వర్ అంటూ ఒక సైడ్ వేస్ మూమెంటంకి వచ్చేసింది. బట్ ఈ రోజున కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి అమెరికన్ గవర్నమెంట్ నుంచి అండ్ లండన్ బులియన్ మార్కెట్ నుంచి. అది ఎక్కడ దాకా తీసుకెళ్లే అవకాశం ఉంది ఆ విషయం మీకు ఇక్కడ చూపిస్తా. సో 1,13,100 రూపాయలు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనమాట. 48 రూపీస్ పెరిగింది ఇక్కడ ఈ రోజున ఎంసీఎక్స్ సిల్వర్. మనము ఈ లెవెల్స్ చూసుకుందాము, ఎలాంటి కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది అండ్ సపోర్ట్. సో 1,11,773 రూపాయలు సపోర్ట్ 1 అండి, అండ్ 1,15,016 రూపాయలు ఇట్స్ ది రెసిస్టెన్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒకవేళ సిల్వర్ ఈ రోజున బాగా పెరగాలి అంటే 1,15,000 దాటాలి, లేదా
1,11,000 తెగిపోతే బాగా పడిపోవాలి. సో రెండు వైపులా మనకు ఛాన్సెస్ ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో కాబట్టి మీకు రెండు వైపులా ఉన్న లెవెల్స్ అన్నీ చెప్తా. సో 1,09,809 రూపాయలు సపోర్ట్ 2 అండ్ సపోర్ట్ 3 చూసుకుంటే 1,08,530 రూపాయలు. దిస్ ఇస్ అగైన్స్ ది ఫాల్. ఒకవేళ మీకు సిల్వర్ పెరుగుతుంది అనుకుంటే 1,15,000 దాటిన తర్వాత 1,16,300 దరిదాపుల్లో రెసిస్టెన్స్ 2 ఉంది అండ్ రెసిస్టెన్స్ 3 చూసుకుంటే 1,18,000. ఇట్స్ లైక్ ఆల్ టైమ్ హై. మళ్ళీ ఆల్ టైమ్ హైలో వెండి వెయిట్ చేస్తుంది నేను ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆ టాప్ని టచ్ చేయాలి అని. బికాజ్ డిమాండ్ ప్రతి ఫాల్లో వస్తుంది. బయింగ్ ఎప్పటిదాకా అయితే లైఫ్ ఇస్తూ ఉంటుందో అప్పటిదాకా మీకు సిల్వర్లో ఎక్కువ ఫాల్ ఉండదు. కానీ మనం కంపేర్ చేసుకుంటున్నప్పుడు ప్రెషస్ మెటల్ గోల్డ్ కానివ్వండి ఆర్ సిల్వర్ కానివ్వండి ఇది అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి తప్పకుండా మీకు గోల్డ్లో కూడా ర్యాలీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ సిల్వర్ బాగా పెరిగిందంటే అంటే కొంచెం అంతా బంగారం కూడా నేను కూడా నీ తోడు ఉంటానని చెప్పేసి అది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఒక విషయం చెప్తున్నాను, అంటిల్ అండ్ అన్లెస్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ నుంచి స్టాక్ మార్కెట్ కోసం రాకపోతే అది నెగిటివ్ న్యూస్ అవుతుంది స్టాక్ మార్కెట్కి, పాజిటివ్ న్యూస్ అవుతుంది ప్రెషస్ మెటల్స్కి. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఎప్పుడన్నా బాగా ఎక్కువగా పెరగచ్చు కానీ దాని గురించి వరి అవసరం లేదు. ఎందుకంటే బంగారం ఒకవేళ 1,10,000 కానివ్వండి 1,20,000 కానివ్వండి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఆర్ ఫ్యూ ఇయర్స్లో అయినా కానీ అది 1,20,000 అయినా కానీ మనం 60,000లో 50% డిస్కౌంటెడ్ రేట్లో ఆ పెట్టుబడితో ఎలా కొనుక్కోవాలో నేను చాలా వీడియోస్లో చెప్పాను కూడా. ఇలాంటి క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయి. మాస్టర్ క్లాస్ దానికే సమాధానం అనమాట. సో ఈ ప్రాబ్లంకి మీకు ఆన్సర్ కావాలి అంటే 60,000 per 10 grams అన్న బంగారం మీరు కొనుక్కోవచ్చు. దానికోసం కాల్ చేయండి ఏ రోజైనా. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీజ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.